సమయం అన్నది ఎలివేషన్ కాలం కలిసి రావాలి. నాకున్న మైనస్ ఏంటంటే మీలాంటి ఛానల్కి రీచ్ అవ్వడానికి ఇంతకాలం. ఇదే నేను హైదరాబాద్లో ఉన్నట్టయితే మీ దగ్గరికి ఎప్పుడో మీరు కూడా నన్ను ఇక్కడ బోల్డ్ పేపర్స్లో మీడియాలో వస్తూ ఉంటే ఇప్పుడు నాకు వేయడానికి కూడా ఇంక మ్యాటర్లో ఏం లేదు. వినాయక చవితి వస్తే నా బొమ్మలు దాని గురించి రాయడానికి ఉంటారు తప్పించి ఇంకా ఈవెంట్కి నా బొమ్మ వచ్చేస్తుంటుంది పర్టికులర్గా. సో అందుకని ఏంటంటే ఐ ఫీల్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కుటుంబం నా దృష్టిలో అందరూ సమానమే. ఎందుకో తెలుసండి, వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళందరికన్నా కింద నేను. కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడు ఇలాగే చూసి ఉంటాను తప్ప ఇలా చూడను. నేను ఎప్పుడు విదేశాల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంటుందండి. అబ్బా భలే. మనకన్నా విదేశాల్లో మెయిన్ పేరెంట్స్ పిల్లలకి ఏదైతే అడాప్టేషన్ ఉంటుందో ఇలాంటి దాని పట్ల చాలా బాగుంటుంది మేడం. విదేశాల్లో నాకున్న క్లయింట్స్ అందరిలో కూడా విదేశాల్లోనే చాలా చాలా మంచి రెస్పాన్స్. ఇప్పటికీ నేను కువైట్ వెళ్ళానండి, బహ్రెయిన్ వెళ్ళాను, షార్జా వెళ్ళాను. ఈ నెలాఖరికి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్ను మేబీ వెళ్తే ఖతారు, దోహా, ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి నేను వెళ్ళాల్సినవి. సో అవి గత ఒక 7-8 నెలల నుంచి పెండింగ్లో పెట్టేశాను దాని గురించి వెళ్ళాలి. వెళ్తే అక్కడ చాలా మంచి రెస్పాన్స్ అండి. ఒక కళాకారుడికి మంచి గుర్తింపు ఇస్తారు వాళ్ళు. మీరు ఎక్కువగా దేవుళ్ళ చిత్రాలు గీస్తారా లేకపోతే మిగతా అన్ని రకాల చిత్రాలు గీస్తారా? అంటే మీ మాటల్లో కావచ్చు, మీ చిత్రాల్లో కూడా దేవుళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఒకటి మేడం, ఇతిహాసాల్లో ఒక పదం ఉంటుంది, సా కళ యా విముచ్యతే. ఏ కళ అయితే నీ జీవనానికి ఆధారపడుతుందో, ఏ కళ పట్ల నీ జీవితం బాగుపడుతుందో అదే నిన్ను ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి విషయం. ఇప్పుడు మన ఇండియా పరిస్థితి రీత్యా, ఇన్ని లక్షల మంది ఆర్టిస్టుల రీత్యా నేను బొమ్మ వేస్తాను, నా దగ్గర కొనుక్కోండి అంటే మా రాజమండ్రి వచ్చి కొనుక్కునే వాళ్ళు. పోనీ నేను ఇంకోటి ఏదో విచిత్రంగా చేస్తాను, నేను కొండ మించి దూకుతానంటే దూకు నీ కాళ్ళు ఎరగొట్టుకు అంటారు తప్పించి ఎవరో ఒకరు. అంటే మేము చిడిపోవడం చిలిపి మాటలే వస్తాయి, మీకు అర్థం చేసుకోండి. సో మీకు అందుకని కళ ఇందాక చెప్పంగా సా కళ యా విముచ్యతే. ఏ కళ అయితే ఏంటి, ఏ విభాగం అయితే ఏంటి, మన కాన్సెప్ట్ ఏంటి, కళను బతికించాలి, నేను బతకాలి. ఇందులో మీకు ఎక్కడ నేను ఇందాక నుంచి చెప్తున్న దాంట్లో ఎక్కడ మనీ మ్యాటర్ లేదు. అలా అని చెప్పి నా దగ్గర డబ్బులు లేవు. నార్మల్ కుటుంబం, మా ఆవిడ జీతం కాబట్టి నేను బతికేస్తున్నా. ఇప్పుడు నేను వ్యవసాయంలోకి వచ్చాక కొంచెం ఐఎమ్ హ్యాపీ లిటిల్ బిట్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కళ, ఈ ఆరాధనలో నేను చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ సాంప్రదాయంలో పెరిగిన కుటుంబం. మాకు శివాలయం ఉంది, గణపతి ఆలయం ఉంది, హనుమాలయం ఉంది, రామాలయం ఉంది. మా కుటుంబంలో వాళ్ళే దాన్ని పూర్తిగా, అంటే ఊళ్ళో వాళ్ళు, మా కుటుంబం వాళ్ళు రెగ్యులర్గా ప్రతి యాక్టివిటీస్ చేస్తుంటారు. ప్రతి శివరాత్రికి నేను మా ఊళ్ళోనే, నేను మా కుటుంబం తరపున నేను ఉంటానండి. మా ఊళ్ళో వాళ్ళు కూడా కళ్యాణాలు అవి చేయించడం ఇవన్నీ చాలా మంచిగా చేస్తుంటారు. ఎక్కువ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, అంటే మీరు దీన్ని చిలిపిగా అనుకోండి ఏమనుకోండి, కానీ గోవా వెళ్ళామనుకోండి జనరల్గా దేనికి వెళ్తారు? ఎంజాయ్మెంట్కి. నేను అక్కడికి కూడా నన్ను బలవంతంగా తీసుకెళ్తే మన హిందీ సింగరు ఆమె వాళ్ళ నాన్నగారు కట్టించిన లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళి పూజ చేస్తూ కూర్చుని మెజారిటీ టైము నేను ఆ టెంపుల్లో గడిపాను. అమ్మన్న టెంపుల్ ఒకటి ఉంది, లక్ష్మీనారాయణ టెంపుల్, లతా మంగేష్కర్ వాళ్ళ నాన్నగారు కట్టించిన టెంపుల్. సో అక్కడ ఏమిటంటే ద వే యూ గ్రోన్ అప్ అండి. మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా పెంచారు, శనివారం వచ్చిందా నువ్వు స్నానం చేయకుండా ఏమి లేకుండా కనీసం కాఫీ కూడా తాగొద్దు, దేవుడు దండం పెట్టుకో అయిన తర్వాత, ఇలాగ ఎప్పుడైతే మమ్మల్ని అందరినీ కుటుంబంలో అందరినీ ఒక లైన్లో తీసుకొచ్చారో అలా అని చెప్పేసి చిన్నప్పుడంతా నేను పూర్తిగా భక్తిలోనూ లేను. జీవితంలో అన్నీ రావాలి కాబట్టి. బట్ వన్స్ ఒకసారి ఏ మనుషుల్ని ఏం వేసినా చాలా, ఒక పెద్ద మహానుభావుడు బొమ్మ వేసానండి, ఒక పెద్ద వ్యాపారవేత్త. ఎంత వ్యాపారవేత్త అంటే ఇప్పుడు టీవీల్లో వాటిల్లో కూడా అప్పటి నుంచి ఆయన రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ఆయన గురించి వాళ్ళ పిఏ వచ్చి నా దగ్గర నీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను అని చెప్పేసి 20 రోజులు నన్ను తినేసేసి నా చేత బొమ్మ వేయించి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే గౌరదడా ఆడా గౌరదడా బొమ్మ అప్పుడు ఎంత వాళ్ళ పాయింట్ అర్థమైందండి. ఎంత కష్టపడ్డానే ఇదే 20 రోజుల్లో, లేదంటే కనీసం లేదంటే ఒక 100-150 గణపతులు గీసుకుందాను కదా ఆయన అలాగన్నాడేంటి. దానికోసం తెల్లారగట్ల లేచి బయలుదేరి తాడేపల్లిగూడెం దాకా వెళ్ళాక, ఆయన ఏలూరులో ఉంటారు, తాడేపల్లిగూడెం దాకా వెళ్ళాక చాలా పెద్ద వ్యాపారవేత్త.
తాలిబాన్ దాకా గురుగారు బాలకృష్ణ సినిమా రిలీజ్ అండి, సినిమాకి వెళ్ళిపోయారు, మీరు రేపు రండి అన్నారు. మళ్ళీ బయలుదేరి తెల్లారగడ్డ లేచి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వెళ్తే ఒక సెకండ్ టైం ఇచ్చి ముందే ఒక 5,000 10,000 ఇచ్చి పంపించండి అన్నాడు. అది కూడా ఇవ్వలే, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను బొమ్మ ఇచ్చేసాను, అది కూడా ఇవ్వలేదు. నేను అప్పుడు కొంచెం అఫెండ్ అయినా. ఈ మనుషులు ఎంత కష్టపడి ఎంత ఇది చేసి ఇలా చేస్తే కూడా కోటీశ్వరుడు, పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి, ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన వ్యక్తి, అరే ఒక కళాకారుడికి ఒక చిన్న నేను డబ్బుల గురించి అయితే రాలేదు కదా, కూర్చోబెట్టి ఒక్క నిమిషం మాట్లాడితే మీరు అదే మరి కర్నూలు మేము బ్రాహ్మణ సంఘం తరఫున వెళ్ళినప్పుడు టీజీ వెంకటేష్ గారు ఎంపీ గారు పిలిచారండి, కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ఆయన నాకు వేసిన కుర్చీ అప్పుడే తెప్పించారు, 2,50,000 కుర్చీ. ఆయన కూర్చోడానికి కూర్చుని కూర్చి అంత గొప్ప కళాకారుడు అంటున్నా కూర్చోబెట్టండి రండి అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి నాకు ఒక సన్మానం అది చేసి తిరుపతి నుంచి తెప్పించినవన్నీ వేసి వెండితోటి గణపతిని అప్పటికప్పుడు ఒక 10,000 రూపాయలు చెక్ రాసి తెప్పించి చందన వాళ్ళ దాంట్లోంచి కర్నూలులో. సో అలాంటి కళాకారులు ఉన్నప్పుడు ఎంతో చేసేయాలనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు చూస్తే చేయడం మానేయాలనిపిస్తుంది. వీటన్నిటి బదులు రకరకాల మనుషులు వీటన్నిటి బదులు దేవుణ్ణి పట్టుకుంటే పోలే. ఆయన ఎప్పుడు మనల్ని తిట్టలేదుగా, ఆయన ఎప్పుడు మనల్ని ఏమీ ఇదనలేదు కదా. చూద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు అంటే ప్రతి వ్యక్తి కూడా ఆబ్లిగేషన్ అయిపోయింది. స్వామి నీకు జుట్టు ఇస్తాను, నాకేమిస్తావు, నాకు అది కావాలి, నాకు ఎంత కావాలి. మా అబ్బాయికి 10th 9.8 వస్తే మొత్తం ఇల్లంతా నీకు టాన్స్ట్రింగ్ ఇస్తానని చెప్పేసి ఇవి ఎంతవరకు అంటే మనం చూడండి, సొసైటీ మారిపోతున్న కొద్దీ భక్తి కూడా కమర్షియల్ అయిపోయింది కదండి. అలాంటప్పుడు మనం కొంచెం దృష్టి పక్కకు పెట్టి ఆధ్యాత్మిక కోణంలో చూసి, దేవుడా నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. సో మన ఇద్దరం ఒకరికొకరికి ఏం కావాలో అనుకోవద్దు. నాకు ఎలా వచ్చినా సరే బ్రతకగలిగే శక్తి నువ్వు. నన్ను తీసుకెళ్ళి రాజస్థాన్ ఎడారిలో పడేయనండి, అక్కడ కూడా బతకడానికి తెలివితేటలేదు. నేను ఒక దానికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఒక 3-4 years బ్యాక్ నేను అడ్వాన్స్డ్ యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేస్తున్నాను. దానికి దగ్గర 150-180 ఆసనాలు వేయాలండి. సో 50 ఏళ్ళు వచ్చాక అన్ని ఆసనాలు వేయాలంటే అది ఎంత కష్టం. కానీ ఆ కుర్రోళ్ళందరికన్నా కూడా నేను బాగా వేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది నేను అనేది ఏంటంటే, కళ పట్ల ఆధ్యాత్మిక వైపుకి ఎందుకు వెళ్ళానంటే, మనం దేవుడితోటి అంటే అది కూడా ఏంటంటే 3,000 గణపతులు అనుకున్నానండి. నాకు ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారు వల్లభ గణపతి గుడి ఉంది మా రాజమండ్రిలో, ఆ ప్రస్థానం నాది ఒకసారే స్టార్ట్ అయింది. 3,000 అయిన తర్వాత ఆయనకి ఇచ్చేసి అప్పుడు మనుషుల బొమ్మలు వేద్దాంలే ఎంతకాలం అని వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నప్పుడు అప్పుడు అడిగితే ఆయన అన్నారు, గణపతికి 4 అంటే చాలా ఇష్టం, నువ్వు 4,000 గీస్తే బాగుంటుంది అని చెప్పేసి. సార్ ఇప్పటికే 3,000 గీయడానికి ప్రాణాలు, 3,000 గీయాలంటే మామూలు విషయం కదా, అవన్నీ గుర్తుండాలి కదా. ఇప్పుడు అందుకనంటే లేదు, ఓ పని చేయి, ఎవరైనా 4,000 గీసేవాళ్ళు ఉంటే తీసుకొచ్చి నువ్వు మానేసే అన్నారు. ఎవరున్నారు సార్, చేయలే అవదమ్మండి అన్నాను. పక్కన మాకు డాక్టర్ టీవీ నారాయణరావు గారని, ఆయన కూడా నాకు గురుతులీలు, సొంత ఇంట్లో మనిషి, చాలా కావలసినటువంటి వ్యక్తి, నేనంటే చాలా అభిమానంగా. ఇక్కడ కొత్తపల్లి అప్పాజీ గారని మా ఎదురుగున్న ఇంట్లో బావగారు, ఆయనని ఈయన ప్రతి శుక్రవారం పూజకి వెళ్తూ ఉంటారు. ఆయన పక్క నుండి గురువుగారితో వెయ్యే కదా, నేను వేయిస్తానులేండి, నేను చేస్తాను, రవి పదమ్మా నువ్వు వేసేసే అయిపోతుందిలే, దండం పెట్టుకో అన్నాడు. ఇంకేమనాలి, ఇంకా అంతమంది పెద్దవాళ్ళు వల్లభ గణపతి గుడి విగ్రహం ఎదురుగుండా ఈ మాట అన్నాక అర్థమేంటి, ఆయన అనిపించినట్టే, ఈయన ద్వారా వచ్చినట్టే నేను చేయాలని సరే అక్కడ రాయబడి ఉందా కదండి. దాన్ని మళ్ళీ స్వీకరించి ఇప్పుడు 3,910 మీ హైదరాబాద్ వచ్చేసరికి ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకమే అసలు నేను నేను తగ్గాల్సిన పని లేదండి. చిన్నప్పటి నుంచి అంతే, ఒక పని కమిట్ అంటే ఇంకా అది నేను దానికి డిసైడ్ అయిపోతాను. అది అన్నం ఉంది లేదు. ఇకపోతే మీకు వచ్చిన అవార్డులు సన్మానాల గురించి చెప్పండి. ఇది ఫోటో తీసుకుని, ఇది అవార్డు మేడం. ఈ ట్రిప్ హైదరాబాద్ ట్రిప్లో చాలా రికార్డ్స్ సొంతం చేసుకున్నాను. మొన్న జరిగిన పురస్కారం 300వ పురస్కారం. నేను ఇప్పటికీ 300 సార్లు నన్ను రకరకాల విధానాల మీద నన్ను డయాస్ మీద తీసుకెళ్ళి నాకు పురస్కారాలు ఇచ్చారు. సన్మానాలు అయితే ఒక 500 పైన జరిగి ఉండొచ్చండి, ఇంకా దానికి లెక్కలేదు. సో అది ఒక ఆనందకరమైన విషయం. ఇప్పటికీ 16 వచ్చాయి. ఇప్పుడు మొన్న తీసుకున్న నక్షత్ర కళా సామ్రాట్ బిరుదుతోటి
17 బిరుదులు వచ్చాయి మేడం. తర్వాత 3 స్వర్ణ కంకణాలు 3 సార్లు వచ్చాయండి. జనరల్గా ఒక 4-5 అవార్డులే చాలా ఇదిగా ఉంటాయి. తలపాకుతోటి సన్మానం చేయడం చాలా గొప్ప, బిరుదు రావడం గొప్ప. అంటే ఇవన్నీ కూడా చిన్ని వాళ్ళు పక్కన ఏదో నార్మల్ వాళ్ళు ఇచ్చినవి కాదండి. ఇవన్నీ కూడా ఒక పేరుగల ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆర్గనైజేషన్స్ నన్ను గుర్తించాయంటే నేను నా కుటుంబం కూడా జన్మలకి ఎవరైతే ఈ సంస్థలన్నీ నన్ను గుర్తుపెట్టుకున్నారో, నన్ను ఆదరించారో, నన్ను హక్కును చేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం.